రైట్, ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని వివరాలు సత్యం అందిస్తారు. చెప్పండి సత్యం, మొన్నటి వరకు కవిత పార్టీలో ముఖ్య నేత అంటూ ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు డైరెక్ట్ హరీష్ రావు, సంతోష్ రావు పేర్లతో తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది, అలాగే పార్టీ ఉంటే ఏంది పోతే ఏంటి అని హాట్ కామెంట్స్ కూడా చేశారు కవిత. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? బీఆర్ఎస్ పార్టీలో కవిత వివాదం మరింత తీవ్ర స్థాయికి చేరింది. ఇక ఆమె నిన్న మొన్నటి వరకు పార్టీలో ఉన్న అంతర్గత విషయాలు, లేదంటే కేసీఆర్ దగ్గర ఎవరైతే కోవట్లు ఉన్నారని కామెంట్ చేసిన కవిత ఈరోజు నేరుగా బీఆర్ఎస్ పార్టీలో చాలా టార్గెట్గా కీలక నేతలను కవిత టార్గెట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతానికి చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేతలను టార్గెట్ చేస్తూ కవిత ఈరోజు ఆరోపణ చేసింది. ప్రధానంగా ఆ పార్టీ మాజీ మంత్రిగా ఉన్న క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న హరీష్ రావు, అదేవిధంగా కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, ఆయన దగ్గరే ఉన్న పిఏ పేరుగా ఉన్న మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ని టార్గెట్ చేస్తూ ఆమె ఈరోజు కామెంట్ చేసింది. ఈ కామెంట్స్ వెనుక ఆమె ఎవరైతే పార్టీలో కీలకంగా ఉన్నారో వారినే తెలంగాణ ప్రజల ముందు దోషులుగా చూపించే ఒక ప్రయత్నం చేసింది. మొన్నటి వరకు పార్టీలో కీలక నేతనే తనపై ప్రచారం చేయిస్తున్నారు, సోషల్ మీడియాను తనపై అసత్య ప్రచారం చేస్తున్నారు. అదే కుటుంబానికి సంబంధించిన కవితను తనను టార్గెట్ చేస్తూ కీలక నేత అనే ఒక పేరు, అంటే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు ప్రస్తావించకుండా గతంలో ప్రెస్ మీట్ పెట్టి ఆమె కేటీఆర్ పైన ఆరోపణ చేశారు. కానీ ఆ పేరు ఎప్పుడు ఆమె నేరుగా బయట పెట్టలేదు. కానీ ఈసారి వచ్చేసరికి నేరుగా పేర్లే బయట పెట్టింది. మొదటిసారి నేను పేర్లు బయట పెడుతున్నాను కూడా ఆమె కామెంట్ చేసింది. ఏకంగా కేసీఆర్కే ఇబ్బంది వస్తే నేను స్పందించకపోతే ఎట్లా, ఆయన చుట్టూ ఉన్న వారిలో హరీష్ రావు, సంతోషే ఇది కావాలని ఈ కాళేశ్వరం అవినీతికి సంబంధించి కూడా పూర్తిగా ఇద్దరే చేశారు. వారిద్దరే, ఇటు హరీష్ రావు అదేవిధంగా సంతోష్ దీనికి కీలక సూత్రధారులు. వీరితో పాటు దామోదరరావు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న దామోదరరావు, అదేవిధంగా మెగా కృష్ణారెడ్డి కావాలని వీళ్ళిద్దరూ వారితో కలిపి కాళేశ్వరం అవినీతికి వీరు ప్రధాన కారణం అనే అంశాన్ని ఆమె ఈరోజు కుండ బద్దలు కొట్టినట్టు ఆమె ఈరోజు మీడియా ప్రెస్ మీట్లో ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం కేసీఆర్కి సిబిఐ విచారణ కేసీఆర్నే నేరుగా లింక్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు పార్టీ అడ్డుకోలేకపోతుంది అంటే, ఆ పార్టీ అధినేతకే ఇబ్బంది వస్తే పార్టీలో ఉన్న కీలక నేతలు ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఆ అవినీతికి కేసీఆర్కు సంబంధం లేదనే ఒక ప్రయత్నాన్ని ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. ఇక ఈరోజు మొత్తం మీడియా సమావేశాన్ని ఒక్కసారి పరిశీలిస్తే కవిత ప్రధానంగా కేసీఆర్కు సంబంధం లేదనే ఒక ప్రయత్నం చేసింది. మొత్తం కాళేశ్వరం అవినీతి, కాళేశ్వరం నిర్మాణం సంబంధించి కాళేశ్వరంలో ఉన్న దాదాపు, అంటే నిన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పినట్టుగా దాదాపు 1,40,000 కోట్లు ఈ కాళేశ్వరం నిర్మాణానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వెచ్చించింది. దీంట్లో దాదాపు 1,00,000 కోట్లు అవినీతి జరిగిందనే ఒక అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ, అంటే ఈ అవినీతికి కేసీఆర్కి సంబంధం లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన మొదటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, లేదంటే కేసీఆర్కు అత్యంత సన్నిహితుడుగా పూర్తి వ్యవహారాలు చూస్తున్న సంతోష్ రావుకే ఈ అవినీతి అంతా, లేదంటే ఈ వ్యవహారం ఇంకా మొత్తం వీరి ఇద్దరికి మాత్రమే పాత్ర ఉంది, కేసీఆర్కి పాత్ర లేదనే చెప్పే ప్రయత్నం ఒకటి చేస్తే, ఇక రెండో అంశంగా ఈరోజు ఎక్కడ కేటీఆర్ పేరు ప్రస్తావించలేదు. తాను మేమిద్దరం అన్నా చెల్లెలం, మేమంతా కుటుంబం అంతా ఒకటే, మీరు బంధువులుగా మీరిద్దరు ఇది అవినీతికి పాల్పడ్డారు, మేమంతా ఒకటే అంటే కేటీఆర్ పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. దీంట్లో కేటీఆర్కి సంబంధం లేదనే విధంగా ఆమె వివరించారు. కేవలం కాళేశ్వరం తప్పిదాలు, కాళేశ్వరం అవినీతి, కాళేశ్వరం కట్టడము, కాళేశ్వరం కూలిపోవడానికి అన్నిటికీ కారణం కేవలం హరీష్ రావు, సంతోష్ రావు మాత్రమే ప్రధాన కారణం అని చెప్పడంలో, మా ఇంటికి మేమంతా ఒకటే అంటే కేటీఆర్, కవిత, కేసీఆర్, ఆమె కుటుంబం మేమంతా ఒకటే, బయట నుంచి వచ్చిన అంటే బంధువులైన హరీష్ రావు, సంతోష్ రావు ఈ ప్రధాన సూత్రధారులు వీరే అనే చెప్పే రెండో ప్రయత్నాన్ని కవిత చేసింది. ఇక మూడో విషయానికి వస్తే, కుటుంబంలో విభేదాలు, సొంతంగా మా కుటుంబం అంతా ఒకటే, మేము బయట నుంచి వచ్చే వారికే ఇదంతా చేశారు, దీని విషయంలో పార్టీ ఎందుకు స్పందించడం లేదు, సిబిఐ ఎంక్వైరీ చేసిన ఎంక్వైరీ ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఎంక్వైరీ అప్పచెప్పినా ఎందుకు పార్టీ ఆ విధంగా స్పందించడం లేదు అనే అంశాన్ని ఆమె ప్రస్తావిస్తూనే పార్టీ ఉంటే ఏంది పోతే ఏంది అంటే కేసీఆర్కే నష్టం జరిగితే పార్టీ ఉన్నా లేకపోయినా తాను స్పందిస్తాను, పార్టీకి నష్టం జరిగినా తనకు సంబంధం లేదని చెబుతూనే నేను మాట్లాడే ప్రతి మాట ఈసారి పంచాయతీ ఎన్నికల్లో నష్టం జరుగుతుండొచ్చు, అయినా సరే నష్టం జరిగిన కేసీఆర్కి ఇబ్బంది అయినప్పుడు ఆయన కూతురుగా తాను స్పందిస్తానన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. అంటే ఓవరాల్గా కవిత వివరించిన తీరు, కవిత మాట్లాడిన తీరు ఈరోజు కేవలం ఈ ఒక్కరోజే కాదు చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. నేరుగా ఆమె పేర్లు పెట్టి ఆరోపణ చేసే పరిస్థితి ప్రస్తుతానికి ఈరోజు జరిగిన వ్యవహారం అంతా కూడా నేరుగా ఆమె పేర్లు పెట్టి ఆరోపణ చేసింది. నేరుగా ఇప్పటివరకు తన కుటుంబంలో ఉన్న వ్యక్తులకు సంబంధం లేదు, తన కుటుంబం కాని వ్యక్తులే అవినీతికి పూర్తిగా పాల్పడ్డారు, కాళేశ్వరం వ్యవహారం సంబంధించి కూడా వాళ్ళే చూసుకుంటున్నారు అంశాన్ని ఆమె ప్రస్తావించారు. అంటే కవిత ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి కూడా మొత్తం బయటపెట్టే ఒక ప్రయత్నం చేసింది. పార్టీకి నష్టం జరిగినా పర్లేదు, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కూడా పార్టీకి నష్టం జరిగితే తనకు సంబంధం లేదు, తన తండ్రికి నష్టం జరిగితే తాను ఇక వెనుకాడే పరిస్థితి లేదు, పార్టీలో ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మొదటి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కీలకంగా ఇటు హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావు ఇద్దరు ఉన్నారు, వాళ్ళే కీలకంగా వ్యవహరించారు, వీటన్నిటికీ కారణం వాళ్ళిద్దరే అనే ఒక చెప్పే ప్రయత్నాన్ని కవిత చేసింది. కానీ వాస్తవంగా కూడా ఇది జరుగుతుందా లేవో కేవలం రాజకీయంగా డైవర్ట్ పాలిటిక్స్ బీఆర్ఎస్ పార్టీ చేస్తుందా అనే ఒక చర్చ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం ఇదంతా సంబంధం లేదు, కేసీఆర్ సంబంధం లేదు, కేసీఆర్ కాని కుటుంబ సభ్యులకు ఇది సంబంధం ఉందనే ఒక చెప్పే ప్రయత్నాన్ని కేసీఆర్ కుటుంబమే కవిత ద్వారా చేపిస్తుందనే ఒక ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. తెలంగాణలో కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మాట్లాడిన కవిత ఎందుకు సిబిఐకి కాళేశ్వరం విచారణ అప్పచెప్పగానే వెంటనే ఆమె అమెరికా నుంచి రావడం, అమెరికా నుంచి వచ్చి నేరుగా ప్రెస్ మీట్ పెట్టడం, ఇది కేవలం కేసీఆర్ సంబంధం లేదు, కేసీఆర్ చుట్టూ ఉన్న వారికే ఇది అవినీతి సంబంధం ఉంది, దీని వెనుక కుట్ర ఉంది, గతంలో కుట్రదారులు ఎవరు అని చెప్పే ప్రయత్నంలో ఈరోజే ఎందుకు కవిత చేస్తుందనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇది కేవలం ఒక రాజకీయ డ్రామా కోసమే, కవిత సంచలనాల కోసం ప్రయత్నం చేస్తుంది, డైవర్ట్ పాలిటిక్స్ కోసమే కవిత ప్రయత్నం చేస్తుంది. అంటే కాళేశ్వరం విచారణలో పూర్తిగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లాంటి కీలక నేతలంతా కూడా సిబిఐ విచారణకు పోతే సిబిఐ విచారణ ప్రారంభిస్తే బీఆర్ఎస్ మొత్తం పూర్తిగా రాజకీయంగా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కాబట్టి డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగానే కవితను కేసీఆర్ఏ రంగంలో దించారని ఒక ప్రచారం కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎందుకు నిన్న మొన్నటి వరకు లేదంటే కవిత అమెరికా పోకముందుకు ఎందుకు ఈ అంశాలు ప్రస్తావించలేదు, ఈరోజే ఎందుకు కవిత ఈ అంశాలు ప్రస్తావిస్తుందంటే కేవలం కేసీఆర్ వేసిన స్కెచ్లో కవిత ఈరోజు పాత్రధారిగా ఉంది, ఆమెనే కావాలని రాజకీయంగా హైడ్రామా కోసం డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఆమెను తెర మీద తీసుకొచ్చారన్నది కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. ఈరోజు కవిత వచ్చి ఇప్పటి వరకు కేసీఆర్ సంబంధం లేదు, కేటీఆర్ సంబంధం లేదు, పూర్తిగా హరీష్ రావుకు సంతోష్ రావుకే సంబంధం, కాళేశ్వరం విచారణ కొనసాగే అవకాశం ఉన్న సమయంలో ఒక్కసారిగా ఆమె సంచలన కోసం ప్రయత్నం చేయడం, తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడం అంటే కేసీఆర్కు డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగానే కవితను రంగంలో దించారనే ఒక చర్చ ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతుంది. వాస్తవంగా ఇదే పరిస్థితి ఉంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎందుకు ఈ కవిత ఈ అంశాన్ని ప్రస్తావించలేదు, ఈరోజే ఎందుకు హరీష్ రావు, సంతోష్ పేర్లు ప్రస్తావించారు, గతంలో ప్రెస్ మీట్లో ఆ పేర్లు ఎందుకు ఆమె ప్రస్తావించలేదు, కేవలం కేటీఆర్ పేరు పెట్టకుండా కేటీఆర్ను నాడు టార్గెట్ చేసిన కవిత ఈరోజు ఎందుకు కేటీఆర్ పేరు ప్రస్తావించలేదు, కేవలం హరీష్ రావు, సంతోష్ రావు పేర్లే ఎందుకు తీసుకుంది, ఇదంతా కూడా కావాలని రాజకీయంగా డైవర్ట్ పాలిటిక్స్, కేసీఆర్కి సంబంధం లేదనే చెప్పే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ రాజకీయ డ్రామాలో భాగంగానే కవితను తెర మీద తెచ్చారనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నారు. ఇదంతా రాజకీయంగా ఒక్కసారిగా నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ తీర్మానం చేసి సిబిఐకి కాళేశ్వరం విచారణ అప్పచెబుతామని ఆయన ప్రకటన చేయడం, ఏకవాక్య తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన తర్వాత నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా కాళేశ్వరం విచారణలో ఏం జరగబోతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది,
విచారణ కొనసాగిస్తే బీజేపీ పాత్ర ఏంది పూర్తిగా కూడా దీనిపైనే మొత్తం వ్యవహారం అంతా కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా అమెరికా నుంచి వచ్చిన కవిత దీనిపై కామెంట్స్ చేయడం, కేవలం కామెంట్సే కాదు, ఇప్పటివరకు నిన్న జరిగిన వ్యవహారం మాత్రమే కవిత మాట్లాడుతున్న అందరూ భావించారు. కానీ కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి ఒక్కసారిగా ఆమె పేర్లతో సహా బయట పెట్టింది, సంచలనం ప్రకటన చేసింది. కానీ ఈ ప్రకటన పూర్తిగా డైవర్స్ కోసమే చేశారని మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తారని చెప్పొచ్చు.